స్వీట్ కార్న్ చీజ్ బన్స్ కోసం ఫస్ట్ నేను గోధుమ పిండిని తీసుకున్నాను అనమాట. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అండ్ అలాగే దీనిలో ఈస్ట్, షుగర్, పాలు వేసి మిక్స్ చేసింది దాన్ని వేసేస్తున్నాను అనమాట. వేసేసుకుని గోధుమ పిండి ఇదంతా కూడా మొత్తం ముద్దలా చేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఏమైనా వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు ఇదే సరిపోతుంది అనుకుంటే దీన్నే సరిపెట్టుకోవచ్చు. నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఉన్నానండి. వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా చపాతీ ముద్దలా చేసుకుని ఈ ముద్దని ఒక హాఫ్ అన్ అవర్ క్లాత్ కప్పేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలన్నమాట. సో నేను ఈస్ట్ అది ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. డోనట్స్ చేసిన వీడియోలో కానీ బటర్ నాన్స్ చేసిన వీడియోస్లో కానీ ఆల్రెడీ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత చూసారా ఈ చపాతీ ముద్ద అనేది కొంచెం డబుల్ అయింది కదా. ఇప్పుడు మనం సపరేట్గా తీసుకుని దీన్ని కాసేపు 5 to 10 minutes అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఒక 5 minutes వరకు. తర్వాత దీనిలో స్టఫింగ్ కోసం నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను అనమాట. ఒక బౌల్లో ఉడకపెట్టిన స్వీట్ కార్న్ తీసుకోవాలి. అలాగే చీజ్ స్ప్రెడ్ అని ఉంటుందండి, ఇలా ఉంటుందన్నమాట. దీన్ని తీసుకోవాలి. ఇదన్నా తీసుకోవచ్చు, లేదా స్లైసెస్ అన్నా కట్ చేసి వేసుకోవచ్చు. ఆ చీజ్ స్ప్రెడ్ వేసిన తర్వాత దీనిలో సరిపడా సాల్ట్ వేసాను. అలాగే సీజనింగ్స్ వేసుకుంటే వేసుకోవచ్చు అండి, ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. దీనిలో వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే యాడ్ చేయలేదు. నార్మల్గా ఇలా ప్లెయిన్గానే చేసేసాను. ఇది లోపల స్టఫింగ్ కోసం అనమాట. ఇది ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. అండ్ తర్వాత మనం పక్కన పెట్టుకున్న చపాతీ ముద్ద ఏదైతే ఉందో దాన్ని తీసుకుని చిన్న బాల్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఆ బాల్స్ కింద ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ స్టఫింగ్ ఉన్నదాన్ని దీంట్లో పెట్టేసేయాలన్నమాట. ఇలా వీడియోలో చూపించిన విధంగా స్వీట్ కార్న్ స్టఫ్ని దీంట్లో వేసేసుకుని మొత్తం బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లో మనం ఎక్స్ట్రా ఆయిల్ ఏం యూజ్ చేయలేదండి. చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేశాను నేను. కలుపుతున్నప్పుడే తక్కువ ఆయిల్ యూజ్ చేశాను అనమాట. ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ ఉండదు దీనిలో. అలాగే డీప్ ఫ్రై కూడా చేయము, దీన్ని స్టీమ్ చేస్తాము. సో ఇలా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 15 minutes రెస్ట్లో ఉంచాలి. ఇవి 10 to 15 minutes పక్కన పెట్టిన తర్వాత ఇవి సైజ్ అనేవి డబుల్ అవుతాయి అన్నమాట. సో ఇది అప్పుడు మనం స్టీమ్ చేయడానికి రెడీగా ఉన్నట్టు. చూసారా సైజ్ అనేది డబుల్ అయింది. నా దగ్గర అయితే ఓవెన్ లేదండి. ఓవెన్ లేకుండానే నేను కేక్ అన్నీ కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేస్తాను. సో దీన్ని కూడా ఈ బ్రెడ్స్ని కూడా నేను ఇలాగే ఓవెన్ లేకుండానే ఇలా నార్మల్గానే కడాయి పెట్టుకుని నేను స్టీమ్ చేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి ఎప్పుడు డీప్ ఫ్రైస్ కాకుండా వితౌట్ ఆయిల్ మనకి కొంచెం హెల్తీగా గోధుమ పిండితో తినాలనుకుంటే ఒక్కసారి ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. అండ్ చాలా అంటే చాలా బాగుంది. దీన్ని మనం టమాటో సాస్తో కానీ అలాగే మైనస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. స్టఫింగ్ అనేది కొంచెం తక్కువ అయిందనమాట. సో మీకు కావాలనుకుంటే లోపల ఎక్కువ స్టఫింగ్ పెట్టుకొని చేసుకోవచ్చు. సో రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.